కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్లోని కొండారెడ్డి వీధిలో గత 2 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అతి తక్కువ ఎత్తులో అత్యంత ప్రమాదభరితంగా ఉందని, దీనివల్ల మూగజీవాలు, పెంపుడు జంతువులు తరచూ చనిపోతున్నాయంటూ ఆ కాలనీ నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చేతికి అందింత ఎత్తులో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఆ కాలనీ నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మాటలు అధికారులకు తెలిపినా కూడా వారు పట్టిపట్టణంలో వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక గేదె ట్రాన్స్ఫార్మర్ వద్దకు రాగానే విద్యుత్ షాక్ కొట్టి మృతి చెందింది అంటూ గేదె యజమానురాలు షాకీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,50,000 పెట్టి కొనుగోలు చేశామని ఇప్పుడు అకారణంగా విద్యుత్ షాక్ తగిలి చనిపోయిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్ని మార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదని, గతంలో మేము పెంచుకుంటున్న మేకదూడ కూడా మృతి చెందాయని, ఎప్పుడు గేదె కూడా మృతి చెందిందని, మాకు నష్టపరిహారం చెల్లించాలంటూ వారు ఆవేదన చెందారు. ఇప్పటికీ సంబంధిత అధికారులు ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రక్షణ కూడా నిర్మించి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలంటూ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. 3 ఏళ్ల నుంచి మేము చెప్తానే ఉండమన్నా, ట్రాన్స్ఫారం బిగించిరు, మీరు ఎత్తు బిగిండన్నా, ఏదన్నా మాకు కంచేపిండన్నా, మాకు నోరు లేని గొడ్లు ఉంటాయి. ఇంతకుముందు మేము మేకపోతు చనిపోయినప్పుడు కానీ చెప్పినామన్నా, మాకు మేక చనిపోయింది అప్పుడు కానీ మాకు ఏ పరిష్కారం ఇలేదన్నా. నిన్ననే 1,50,000 పెట్టి మేము తీసుకొని వచ్చినాం బరుగుడ్డుని. అగ్గురారంలో కొనుక్కొని వచ్చింది, అది అర్తు తగిలి చనిపోయిందన్న బరుగుడ్డు. మాకు ఏదన్నా పరిష్కారం చూపిండన్నా. మేము లైన్ మెన్లకు ఫోన్ చేసినాం, ఏడీకి ఫోన్ చేసినాం, మా దగ్గర అందరి నెంబర్లకు ఫోన్ చేసినామన్నా. కనీసం మేము ఫోన్ చేసిన గంటకు కానీ మాకు ఎవ్వరు రాలే. అది గంట సేపు తనకలాడి చనిపోయిందన్నా. అది ఆఫ్ చేయను కానీ నా చేత కాలే. ఎంతసేపు నేను పోతా అంటే పక్కింటి వాళ్ళు వచ్చి లాగిండ్రు. అది దానికి తగులుకొని ఎంతసేపు తనకలాడిందన్నా. కనీసం గంట నుంచి మేము ఫోన్ చేస్తా అంటే ఒక్కరు రాలే మాకు కరెంట్ వాళ్ళు. ఒక ఆయన వచ్చి ఊరిక చూసి ఆఫ్ చేసి వెళ్ళిపోయిండు. మాకే న్యాయం లేదన్నా. అది సూటి బరుగుడ్డు, 7 నెలలన్నా. నిన్ననే తెచ్చింది ఆ బరుగుడ్డుకు. మాకేదన్నా పరిష్కారం చేయమని చెప్పండి అన్న. వాళ్ళకు చెప్తా అన్నా కానీ ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఎవరన్నా పెడతారన్నా ట్రాన్స్ఫారం. ఫినిషింగ్ వేయండి సార్, ఫినిషింగ్ వేయండి సార్ అని చెప్పి ఏఐ గారికి చెప్పినాము, ఈ లైన్ మెన్కి చెప్పినాము, లైన్ మెన్ హెల్పర్కి కూడా చెప్పినాము, హెల్పర్కి కూడా చెప్పినాము. చెప్పినా కానీ మేము గోడ కట్టిస్తాము, మేము కంపేస్తామని చెప్పినాలే కానీ ఇంతవరకు వచ్చి దానికి ఏదైనా కానీ ఇట్లా పట్టించుకునే దాఖలాలు కూడా పోలేదు సార్. అది వచ్చేసి చూడండి, అన్ని పిచ్చి చెట్లు, ఆ లైన్ కూడా చూడండి. చిన్న పిల్లలు పోత స్కిట్ పడినా కానీ కరెంటు తగులుకొని చనిపోయే ప్రమాదం ఉంది సార్. అది ఇప్పటికైనా కానీ కరెంట్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఏమంటున్నారు వాళ్ళు వచ్చి చూసి అది పక్కకి తీసేయండి, మేము లైన్ ఆన్ చేస్తాము అని చెప్తే మేము ఆన్ చేయనీలేదు. అది మాకు పరిష్కారం అయినంత వరకు మేము ఆన్ చేయలేము సార్. దాన్ని మాకు న్యాయం చేయమని చెప్పి కోరుతాను. మేము దాని మీదనే సార్ బతికేది, మా జీవనాధారం అదే సార్. మాకే ఆధారం లేదు. మేము ఇది బిగించేటప్పుడు కానీ అడిగినాం సార్, అంత కింది బిగిస్తారు, మాకు గొడ్లు ఉండేవి అని అందరూ అడిగారు సార్. కావాలంటే వాళ్ళని కానీ అడగండి, అందరం అడిగాము. ఆ రోజు అడిగినా కానీ వాళ్ళు అసలు రెస్పాన్సే లేదు సార్. అంత కింది పెట్టిండ్రు. అది ఏదన్నా తగులుకొని చనిపోతే ఎవరు సార్? ఒకవేళ మనిషే తగులుకుంటాడు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు, గొడ్డైనా అంతే కదా సార్. ఎంత చెప్పినా కానీ వాళ్ళు అసలు అది ట్రాన్స్ఫారం ఎత్తు కట్టడంలే, అది ఏం స్పందించడం లేదు సార్. వాళ్ళు దాన్ని ఫినిషింగ్ వేయడం లేదు అసలు. దానికి ట్రాన్స్ఫారంకి దానికి కానీ గొడ్లు కానీ మమ్మల్ని నష్టం చేస్తాను సార్, కావాలని చేస్తాను సార్, అంతే. ఎంతసేపు సార్? అది గంట నుంచి